మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమను ప్రభు మనకు అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్తమానము 6వ అధ్యాయము 25వ వచనం మనం చూసినప్పుడు, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణం గురించైనను, ఏమి ధరించుకుందామో అని మీ శరీరం గురించైనను చింతింపుకుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. చింతించొద్దు అంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈరోజు మన జీవితంలో అనేక విషయాల్లో ఈరోజు మనిషి జీవితాన్ని కుంగదీస్తుంది, కానీ అనేక అనారోగ్యాన్ని తీసుకొస్తుంది, కానీ అనేక ఆత్మహత్యలకు ప్రేరేపణ కలిగిస్తుంది. కానీ ఈ చింత అనేది ఎవరి ద్వారా కలిగిందంటే ఇది అపవాది ద్వారా కలిగింది. నీ జీవితాన్ని ఒక బలహీనపరిచి నిన్ను ఒక చేతగాని వ్యక్తిగాను చేసి ఈరోజు ఈ చింత మనిషిని అనేక రకాల కుంగదీస్తూ, కొంతమంది యొక్క జీవితాలు మనం గమనించినప్పుడు మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక చింత, ఏదో ఒక కలవరము, కోపము, తెలియని భయము. ప్రియ దేవుడి బిడ్డ, ఈ చింత ద్వారా మనం గమనించినప్పుడు మరి వారు సమాధానంగా ఉండరు, వారితో ఉన్నవారు సమాధానంగా ఉండలేరు, ఆ కుటుంబం సమాధానంగా ఉండదు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైనది. ఈ భయంకరమైన చింతని తీసుకొచ్చేది ఎవరంటే దుష్టుడు, అపవాది. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు అంటున్నాడు ఇక్కడ, నువ్వు చింతించటం వలన నువ్వు ఒక మూరడు పొడవు చేయలేవు, తగ్గించలేవు. ఇదిగో నువ్వు చింతించడం ద్వారా ఒక వెంట్రుకని నలుపు చేయలేవు, తెలుపు చేయలేవు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు చింతించడం వల్ల నీ జీవితంలో రకరకాల సమస్యలు, వేదనకర పరిస్థితులు రావటం తప్పితే, దీనివల్ల నీ జీవితాన్ని ఒక పతన వ్యవస్థ తీసుకెళ్ళటం తప్పితే దీనివల్ల ప్రయోజనం లేదు. కనుక కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కగా ఒక వాగ్దానపూర్వక మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు, ఆయన మీ గూర్చి చింతిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుడి బిడ్డ, మన గురించి నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి ఆయన చింతిస్తున్నాడు. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. కనుక ఈరోజు నీ గురించి ఆలోచించోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాము. నీ గురించి నీకు కలిగిన ఆ సమస్య, నీ కలుగుతున్న ఆ బాధని మరి ఎవరు చూడటం లేదేమో, ఎవరు నీ సహాయకరంగా లేదు. అందుబట్టి ప్రియ దేవుడి బిడ్డ, దీంట్లో నుంచి ఎలా విడుదల పొందుకోవాలి, ఎలా విమోచించబడాలి అని ఒకవేళ చింతిస్తున్నామేమో. నిన్ను వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, నిన్ను వెంటాడుతున్న అనారోగ్య పరిస్థితులు కావచ్చు, నీ భవిష్యత్తు గురించి కావచ్చు, ఉద్యోగం లేకనో, వ్యాపారాలు నష్టం జరిగో, ప్రియ దేవుడి బిడ్డ, రకరకాల కోల్పోయి పోగొట్టుకున్న పరిస్థితుల్లోనూ, లేదు నీ వివాహ విషయంలో చింతిస్తున్నావు, లేదా గర్భఫలం లేక చింతిస్తున్నావు, లేదా నీ భవిష్యత్తు కొరకు, లేదా నీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ఈ చింతిస్తున్నావు. ఏ చింత నీ జీవితాన్ని కృంగదీస్తుంది ప్రియ దేవుడి బిడ్డ. నువ్వు చింతించడం ద్వారా, నువ్వు బాధపడటం ద్వారా ఒక చేతగాని వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉంటావు. ఒక పనికిరాని వ్యక్తిగా అపవాది నిన్ను మారుస్తుంది. కనుక ప్రభు అంటున్నాడు, నేను నీ గురించి చింతిస్తున్నాను, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నీ భవిష్యత్తు మార్చాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీ పరిస్థితులు మార్చాలని ప్రియ దేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడే ఒక వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో ఇది అసాధ్యమైన విషయం అనుకుంటున్నావో, ఒకవేళ నీకు అసాధ్యమైన విషయమే కానీ నా దేవునికి అసాధ్యమైనదే లేదు. సమస్త సాధ్యం చేయగల సర్వోన్నతుడు ఈ ఉదయకాల సమయంలో భయపడకు. ఇదిగో నువ్వు చింతించొద్దు, నీ గురించి నేను ఆలోచిస్తున్నాను, నీ గురించి నేను చింతిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఇది దేవుడి బిడ్డ, ఈయన ఎంత మంచి దేవుడు అంటే. మన అనేవారు ఒకవేళ మనకు దూరం అయిపోవచ్చు, కానీ అందరూ మన గురించి, నీ గురించి ఆలోచించలేకపోలేదు. కానీ ఈ కృపగల దేవుడు మన గురించి చింతించి ఆలోచించే దేవుడు అండి. ఈ చింత అనేది మరి అనేక మంది జీవితాలు ఈరోజు కృంగదీస్తూ ఉంది. అనేక మంది జీవితాన్ని మరణావస్థలోకి తీసుకెళ్తుంది. గొప్ప దైవజనుడు అండి. ఇదిగో వర్షం పడొద్దంటే వర్షం ఆగిపోయింది, మళ్ళీ వర్షం పడమంటే వర్షం పడింది.
ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు, అంతేకాకుండా అనేక అద్భుతాలు చేశాడు. బయలు ప్రవక్తల్ని చంపగలిగాడు. ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసింది. ఒక శారప్రతి ప్రాంతానికి వెళ్ళి ఒక ఎదవరాలు యొక్క గృహం నిలిస్తే ఆ కుటుంబం పోషించబడింది మరణావస్థలో ఉండి. అలాంటి గొప్ప దైవజనుడు ఏలియా చూడండి, ఒక యెజెబెలు ఒక మాటను బట్టి చింతించాడు, బాధపడ్డాడు. మరణావస్థలోకి వెళ్ళిపోయి బదిరీ వృక్షం కింద కూర్చొని, ప్రభువా ఇంకా నేను ముందు కొనసాగించలేనయ్యా, ఇదిగో నా ప్రాణం తీసుకో, ఆ శత్రువు చేతి పడే కంటేనే ఒక మరణావస్థకి వెళ్ళిన ప్రభు, ఆహారం లేకుండా కూర్చుని ప్రభు కాకోలం చేత ఆహారాన్ని పంపి ధైర్యపరిచి బలపరిచి, పిచ్చోడా ఎందుకు భయపడుతున్నావు, ఇదిగో నీ గురించి నేను ఆలోచిస్తున్నాను, నీ గురించి నేను చింతిస్తున్నాను అన్నట్టుగా దేవుడు, సర్వోన్నతమైన దేవుడు ఏలియా దగ్గరికి వెళ్ళి ఏలియాను బలపరిచి, ప్రియ దేవుడి బిడ్డ, ఆ ఏలియాకి మరణము లేకుండా ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఏ మరణకర పరిస్థితులు ఉన్నాయో, ఈ సమస్య నుంచి విడుదల పొందుకెళ్ళిన మరణమే శరణ్యమైన పరిస్థితులు ఒకవేళ కొనసాగుతుంటే, ఏలియాను బలపరిచిన దేవుడు, ఏలియాను ధైర్యపరిచిన దేవుడు, ఏలియాను పోషించి కృప చూపించిన దేవుడు, నీ వెంటాడుతున్న మరణకర పరిస్థితుల నుంచి నా దేవుడు నీకు ఒక గొప్ప విడుదల కలుగు చేయనుగాక. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఎందుకంటే ప్రభు అంటున్నాడు, అందరూ వదిలేయచ్చు కానీ ప్రియ దేవుడి బిడ్డ నేనున్నాను అంటున్నాడు. ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు, నీ కొరకు ఆలోచిస్తున్నాడు. ఏది నష్టపోయావో, ఏది కోల్పోయావో, ఏది నీ జీవితంలో జరగదో, అనేక మంది నమ్మి మోసపోయావేమో, దాన్ని భరించలేక మరణమే శరణ్యమైన పరిస్థితులు ఒకవేళ కొనసాగుతుంటే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, నేను వెన్ను తడుతున్నాడు. ఆయన ఈ ఉదయకాల సమయంలో ప్రభు నేను ధైర్యపరుస్తున్నాడు. ప్రభు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. అధైర్యపడొద్దు. మరణ పరిష్కారం కాదు, దాంట్లో విడిపించి ఒక మంచి మార్గాన్ని చూపించి నువ్వు పోగొట్టుకున్న కోల్పోయిన దాన్ని మరలా ఇవ్వటకు ఆయన శక్తివంతమైన దేవుడు. ఆయన ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు పేతురు వారు కూడా రాత్రంతా వలలేశారు, ఒక్క చేప కూడా పడలేదు. ప్రియ దేవుడి బిడ్డ చింతిస్తున్నారు, వేదనతో ఆ గట్టు మీద కూర్చొని ఆ వల్ల చూసుకుంటుంటే వారి యొద్దకు వెళ్ళి ప్రభు, ఇదిగో ప్రియ దేవుడి బిడ్డ అంటున్న మాట ఏంటంటే, ఇదిగో కుడిపక్కేమని, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, ఒక చేప కూడా పడలేదు, అయినా నీ మాట చొప్పున వేస్తున్నామని చెప్పేసి ప్రియ దేవుడి బిడ్డ కొంచెం లోతుకెళ్ళి వలలేస్తే పట్టచాలినటువంటి చేపలు పట్టి వారు ఆశీర్వదించడమే కాకుండా ప్రియ దేవుడి బిడ్డ చుట్టుపక్కల ఉన్న ధోనిలో ఉన్న వారందరినీ పిలిచి అక్కడ విస్తారమైన కృపను వారు పొందుకున్న మనం చూస్తుంది. రాత్రి అంతా శ్రమ పడ్డారు కానీ వారి చేతిలో ఫలం లేదు. కానీ యేసయ్య వారు చింతిస్తున్నప్పుడు, వారు బాధపడుతున్నప్పుడు వారి యొద్దకు వెళ్ళి ధైర్యపరిచి, ప్రియ దేవుడి బిడ్డ రాత్రి శ్రమ పడ్డా యేసయ్య అక్కడ ఉండి ఒక క్షణములోనే, కొన్ని గంటల్లోనే, కొన్ని నిమిషాల్లోనే వారి జీవితంలో అద్భుతం చూశారు. ఆయన ఆశ్చర్యకరం చూశారు. ప్రియ దేవుడి బిడ్డ ఈ ఉదయకాల సమయంలో దేని గురించి చింతిస్తున్నావు? నా యేసు వైపు నువ్వు చూడగలిగితే, ఆయన పిలవగలిగితే, ఇదిగో నిన్ను నింపుటకు శక్తివంతమైన దేవుడు ఆయన. నీ జీవితంలో అద్భుతం చేయుటకు శక్తివంతమైన దేవుడు ఆయన. రాత్రి అంతా బాధపడుతున్నారు, చింతిస్తున్నారు, ప్రభువే వారి యొద్దకు వెళ్ళి, ప్రియ దేవుడి బిడ్డ వాళ్ళ ఆకలిని, వారి సమస్యలను ఎరిగి ప్రభు వారి ఆకలిని తీర్చిన దేవుడు, వాళ్ళ కొదువు తీర్చిన దేవుడు, ఆ సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయం నీతోనే మాట్లాడుతున్నాడు. దేని గురించి చింతిస్తున్నావు? దేని గురించి కృంగిపోతున్నావు? ఏ సమస్యలు నీ జీవితాన్ని వెంటాడుతున్నాయో ఉదయకాల సమయంలో నమ్ము. లేఖనాలు చదివిస్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. ప్రభుని విశ్వసించు, నీ భారం అంతా ప్రభుకు అప్పగించుకో, నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో.
దేని గురించి చింతిస్తున్నావో అది ప్రభువుకు అప్పగించేయి. నిశ్చయంగా నా దేవుడు దాంట్లో నుంచి విడిపించి నీ జీవితంలో ఒక సంతోషాన్ని ప్రభు కలుగు చేయండి కాక. ఈ సమయంలో దేని గురించి చింతిస్తున్న ప్రియ దేవుడు బిడ్డ, ఈ సమయంలో నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఏకీపించు. దేవుని చిత్త యావత్తును తొలగించి ఆయన కృప అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ చింతతో ఉన్నారయ్యా ప్రభు, వారంత చింతంతా తొలగించిన తండ్రి, వారిలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించిన తండ్రి, నీ కృపను అనుగ్రహించి నీ నామను ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.